అందరికీ నమస్కారం. భగవద్గీతలో జ్ఞానయోగంలోని 34వ శ్లోకం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. మానవుడు జనన మరణ రూప కర్మబంధాల నుండి విముక్తుడు కావాలంటే పరమాత్మని యథార్థ తత్వాన్ని గ్రహించవలసిందే. అట్టి తత్వజ్ఞానాన్ని తెలుసుకోవడం తప్పనిసరి. అటువంటి జ్ఞానం గురువు వద్ద నుండి పొందాలి. అధ్యాత్మ విద్యను అభ్యసించడానికి గురుబోధ అనేది అవసరం. అలా గురువును ఆశ్రయించినప్పుడు తనను ఆశ్రయించిన వారికి గురువు జ్ఞానమును బోధిస్తాడు. గురువు ద్వారా శాశ్వతమైన దానిని, సత్యమైన దానిని శిష్యుడు గ్రహించి ధన్యత చెందగలడు. అటువంటి జ్ఞానాన్ని ఎవరి వద్ద నుండి ఎలా పొందాలి అన్నప్పుడు ముముక్షువైన శిష్యుడు చేయవలసింది ఏమిటి అన్నదాన్ని భగవానుడు ఈ శ్లోకంలో వివరించి చెప్తున్నాడు. వేదాంతాన్ని బోధించే పండితులు పెక్కుమంది ఉండొచ్చు, కానీ పరమాత్మతత్వాన్ని దర్శించి అనుభూతి చెంది బోధించేవాడే నిజమైన గురువు. అటువంటి తత్వవేత్తల వద్దనే జ్ఞానం లభిస్తుంది. సాధకుడైన వాడు గురువు వద్ద నుండి ఆ జ్ఞానాన్ని పొందడం ఎలా అన్నదానికి 3 మార్గాలు చెప్పబడ్డాయి. అవి ప్రణిపాతం, పరిప్రశ్న, సేవ అనేవి. పాతం అంటే పడడం, నిపాతం అంటే బాగా పడడం, ప్రణిపాతం అనగా పూర్తిగా పడిపోవడం. సాధకుడైన వాడు తనలోని గర్వాన్ని, అహంభావాన్ని విడిచిపెట్టి వినయ విధేయతలతో గురువుకు ప్రణిపాతం చేయాలి, సాష్టాంగం ఆచరించాలి. సాధకుడు ఎంత గొప్పవాడైనా భగవంతుని దగ్గర గురువు వద్ద తలవంచవలసిందే. విశ్వామిత్రుడంతటి వాడు వశిష్ఠునికి మొరక్కలేదా? రెండవది పరిప్రశ్న. ముముక్షు తత్వవేత్త అయిన గురువును వినయముతో, సమయము చూసి భక్తితో ప్రశ్నించి సందేహ నివృత్తి చేసుకోవాలి. ఇక మూడవది గురుసేవ. పెద్దలకు సేవ చేసి వారి అనుగ్రహాన్ని పొందడం. గురువు అనుగ్రహించందే పరమార్థాన్వేషణలో ఉన్న సాధకుడు తాను ఆశించిన మార్గాన్ని కనుక్కోలేడు. అందుచేత గురుసేవనము, దైవసేవ అనేవి తప్పనిసరిగా ఆచరించవలసినవి. అందుచేత అర్జున, నీవు తత్వమును దర్శించిన జ్ఞానుల వద్దకు వెళ్ళి వారికి దండ ప్రణామములు ఆచరించడం వలన, వారికి సేవలు వనరించుట చేత మరియు వినయముతో, భక్తితో వారిని ప్రశ్నించినప్పుడు వారు ప్రీతి చెందిన వారై నీకు పరమాత్మతత్వజ్ఞానమును ఉపదేశించగలరు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుకు చేసిన ఉపదేశము ద్వారా గురు శిష్య సంబంధం ఎలా ఉండాలో లోకానికి తెలియజెప్పాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం.